చూడండి రైతు ఏ విధంగా ఎగేస్తాడు చూద్దాం మనం ఇప్పుడు. తీగ మళ్ళీ వేసుకునేది ఎట్లా అనేది ఉమ్, మనము ఇటు సైడ్ ఉండేది ఉమ్, ఈ గడ్డకి అట్లే వేసుకోవాలా. ఉమ్, ఇటు సైడ్ ఉండేది ఉమ్, ఈ గడ్డకి ఉమ్, ఈ గడ్డకి అట్లే మనము తీగ మళ్ళీ వేసుకోవాలి. తీగ మళ్ళీ వేసుకుంటే ఆ, ఒక పంటకి 2 సార్లు ఉమ్, మళ్ళీ వేసుకోవాలి. పంటకు పంటకు 2 సార్లు మళ్ళీ వేసుకోవాలంటే ఉమ్, తీగ ఎక్కువ అరులుకోకుండా ఉమ్, ఒకే గడ్డ మీద ఉమ్, నీట్గా ఉమ్, ఉన్న ఉమ్, అన్ని పంట మనకి దిగుబడి బాగా వచ్చింది. బాగా వస్తుంది. బాగా వచ్చింది. నా ఇది ఎకరాకి ఎన్ని టన్నులు రావచ్చునా ఇది? ఎకరాకి దాదాపుగా 100 మూటల పైన కూడా పండొచ్చు. ఆ, అంటే మన భూమిని బట్టి ఎర్ర నేలకి ఎక్కువ. అవును, ఇది ఎర్రనేల, ఇది ఎర్రనేల ఇది. అవును, ఎక్కువ షైనింగ్ గడ్డ బాగున్ను రేటు బాగున్నకు బాగా దిగుబడి వచ్చింది, లాభం వచ్చింది. అవునా నా, ఇంతకు ముందు మీరు చేశారు కదా పంట, ఇదే పంట వేశారు కదా, అందులో దాని అనుభవంనా? అనుభవం అంటే కొంచెం ఖర్చు తక్కువ, రైతు కొంచెం ఇబ్బంది తక్కువ, అన్నిటికీ మనకు సరిపోను. ఇప్పుడు టమాటా వేసుకుంటే దాదాపుగా ఇప్పుడు ఒక 5,000 మొక్కకి దగ్గర 50,000 ఖర్చు వచ్చును. అవును, నా 2,000 మొలక్కే 40,000 రూపాయలు పెట్టినారు నా మా ఊర్లో. ఆ పంట పండించాడు కానీ అది కాత సరిగ్గా రాలేదు. ఏదో బ్రీడ్ వచ్చేసేది ఛాంపియన్ నాటినాడు. సుమారుగా 6 అడుగులు ఉండదు, నేను పోతే కూడా మునిగిపోయి నా చేయి పైకి ఎత్తల్లా అంత వేసుకున్నా కూడా ఛాంపియన్ సీడ్ సరిగ్గా రాలేదు టమాటా. కానీ ఇది అట్లా కాదు, ప్రతి ఒక్కరు చిలకడ దుంప వేసుకున్న వాళ్ళు మాకు కనీసం లాభం లేకపోయినా పెట్టుబడి కూలన్నా వచ్చేస్తుంది మాకు అని చెప్తున్నారు. అవునవును, దీనికి పెట్టుబడి అంతా మనకి నష్టం లేకుండాను వచ్చేసిన. ఎందువల్ల అంటే మనకి ఎక్కువ ఖర్చు లేకుండాను, దాంతో అందులో మన ఏరియాలో నీళ్లు తక్కువ. తీగలు తెచ్చి మనం తీగలు కూడా కొనే పని లేదు కాబట్టి వేరే రైతు దగ్గర మనం తీగలు లేదా మన దగ్గర లేదంటే తీగలు తీసుకువచ్చి మనమే నాటుకోవచ్చు. తీగల ఖర్చు కూడా లేదు. నా నీళ్లు ఇది ఎక్కువ పెట్టాలన్నా తక్కువ పెట్టాలన్నా మీడియం పెట్టాలన్నా? వేసవి కాలంలో వచ్చేసి ఎక్కువ వాటర్ అధికంగా ఉంటే మనకు సరిపోను. వర్షాకాలంలో 3 రోజులకు ఒకసారి పెట్టుకుంటే సరిపోను. అంటే వారానికి ఎన్ని తల్లు పెట్టుకోవాలన్నా? వారానికి 2 తల్లకు పైన 3వ తల్లి పెట్టుకోవచ్చు. 2 ఇంకా 3 తల్లు.